ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాస్ మద్యం దుకాణాల నిర్వాహకులపై చిందులు తొక్కారు. బెల్ట్ దుకాణాలకు మద్యం విక్రయిస్తున్నారని, పాఠశాలలకు సమీపంలో ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ తిరువూరు పట్టణంలోని 4 మద్యం షాపులను బలవంతంగా మూసివేయించారు. ఎమ్మెల్యే తీరుపై దుకాణాల యజమానులు బగ్గుమన్నారు. ప్రభుత్వానికి డబ్బులు కట్టి అధికారికంగా నిర్వహించుకుంటున్న తమ షాపులను ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాలతో మూసివేయించడం ఏమిటని నిలదీశారు. అక్కడ 10 మంది అవుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. దుకాణాల నిర్వహణలో లోపాలు ఉంటే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసి వారి ద్వారా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం ఏమిటి అని వారు కూడా ప్రశ్నించారు. ఇక తిరువూరు పట్టణంలో నిన్న ఎమ్మెల్యే కొలికపూడి పర్యటించారు. ఆ సమయంలో మద్యం షాపుల వద్దకు వెళ్లిన ఆయన అక్కడే కొందరు మద్యం తాగుతూ ఉండడాన్ని గమనించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ 10 మంది అవుతున్నారు. పట్టణంలోనూ నియోజకవర్గంలోనూ సుమారు 150కి పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆరోపిస్తూ అప్పటికప్పుడు కొన్ని బెల్ట్ షాపుల్ని గుర్తించి ఆయా షాపుల్లో ఉన్న మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. అనంతరం బెల్ట్ షాపులతో పాటు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపులకు దగ్గరుండి తాళాలు వేయించారు. పట్టణంలో జనావాసాలు, పాఠశాలల దగ్గరే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరు పట్టణంలో బెల్ట్ షాపులు లేకుండా ఉండాలంటే ఉన్న 4 మద్యం షాపుల లైసెన్సులు రద్దు చేయాలని, లేని పక్షంలో 48 గంటల తర్వాత తానే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి నియోజకవర్గంలో మద్యం షాపులు మద్యం లేకుండా చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల్ని 24 గంటల్లో తొలగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉన్న లైసెన్స్ మద్యం దుకాణాలను ఊరి బయటకు తరలించాలని హుకుం జారీ చేశారు. పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇది బస్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్సు